సార్ ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అత్యవసరమైన ఫండ్ అంటే ఎమర్జెన్సీ ఫండ్ చాలా అవసరం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఇప్పుడు ఆ ఫండ్ ఎక్కడ పెడితే మనకు బెటర్గా ఉంటుంది? ఎప్పుడైనా సరే 3 నెలలకు సరిపడా డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లో ఉండాలి ఫస్ట్. ఆ బ్యాంక్ అకౌంట్కి ఫోన్పేలు, జీపేలు, యూపీఐలు ఉండొద్దు, డెబిట్ కార్డు ఉండొద్దు, ఓన్లీ నెట్ బ్యాంక్ యాక్సెస్ పెట్టుకోవాలి. అది అవసరమైతే దాన్ని లాగిన్ చేయాలి అంతే. అంటే దానికి ఏ యాక్సెస్ ఉండదు ఈజీగా ట్రాన్సాక్షన్ చేయడానికి. ఒక 3 నెలలకు సరిపడా డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లో పెట్టుకొని ఆ తర్వాత మినిమం ఒక 3 మంత్స్కి సంబంధించిన డబ్బుల్ని ఒక లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి మనకి, అవి కూడా బ్యాంక్ ఎఫ్డీ లాగానే మనకి రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి, సేఫ్ ఫండ్స్. వాటిల్లో ఒక 3 మంత్స్కి పార్క్ చేసుకొని ఒక 6 మంత్స్ ఫండ్ని ఒక షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ అని ఉంటాయి, వాటిల్లో పార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక మనిషి జీవితంలో మినిమం 2 సంవత్సరాలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్స్ని అక్యుములేట్ చేయాలి. సాడ్ రియాలిటీ అంటే 2 ఇయర్స్కి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ అక్యుములేట్ చేయడానికి 10 ఏళ్ళు పట్టుద్ది. ఇప్పుడు మన ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎంత, మన నెల ఖర్చులు ఎంతో అంత, మన నెలకి 40,000 ఖర్చు వస్తుంది అని అంటే 2 సంవత్సరాలకు సరిపడా దాచిపెట్టాలంటే ఎంతకాలం పట్టుద్ది? సో బేసిక్గా ఒక సంవత్సరానికి సరిపడా దాచిపెట్టి ఆ తర్వాత నుంచి మ్యూచువల్ ఫండ్స్లోనే ఎక్కడ పెట్టుబడులు పెట్టుకుంటే గుడ్ థింగ్ ఏంటి అని అంటే మ్యూచువల్ ఫండ్స్ లోన్స్ ఇస్తారు వెంటనే. ఒక చిన్న ప్రాబ్లం అనుకోండి, అమ్మాల్సిన అవసరం లేదు, ఇది పెద్ద ప్రాబ్లమే, ఇక నేను అప్పు తీర్చలేను అనుకుంటే అమ్మేయచ్చు. మీకు 2 సొల్యూషన్స్ ఇస్తుంది. తక్కువ వడ్డీ రేటుకి 10.5%కి నేను అప్పైనా ఇస్తా, ఓడీలాగా ఓవర్ డ్రాఫ్ట్, అవసరమైతే వాడుకో, లేకపోతే అట్లా ఖాళీగా ఉంచు. లేదు నువ్వు అప్పు తీర్చలేవు అని అనుకున్నప్పుడు అమ్మేసి. సార్ మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3 మంత్స్ ఫండ్ ఒక నెట్ బ్యాంక్ పెట్టేసి ఎటువంటి యాక్సెస్ ఉండకూడదు, యూపీఐ అని చెప్పారు. సో అదే అమౌంట్ మనీ ఆటో స్వీప్ పెట్టుకోవచ్చు కదా? ఆటో స్వీప్ అన్నా కానీ మన ఎఫ్డీలోకి తీసుకొని వెళ్ళిపోయేదే. సో ఆటో స్వీప్ ఈజ్ ఆల్సో ఫైన్. ఆటో స్వీప్కి ఒక లిమిట్ అమౌంట్ ఉంటుంది, 10,000 రూపాయలు. ఇప్పుడు బ్యాంక్స్ ఆటో స్వీప్ తీసుకొచ్చాయి. మనం ఒక బ్యాంక్ అకౌంట్లో మినిమం 10,000 అండ్ అబోవ్ ఉండే ప్రతి 1,000 రూపీస్ డినామినేషన్, 5,000 డినామినేషన్, 10,000 డినామినేషన్ ఎఫ్డీలోకి వెళ్ళిపోతుంది. సో అదైనా సరే ఆటో స్వీప్లో పెట్టుకోవచ్చు. ఆటో స్వీప్లో పెట్టుకొని మనకు అవసరమైనప్పుడు, అంటే ఎఫ్డీలో ఉంది కదా బ్రేక్ చేయాల్సి వస్తుంది ఏమన్నా కంగారు కూడా అవసరం లేదు, ఒక 3 మంత్స్ ఆటో స్వీప్లో పెట్టుకొని మిగతా డెట్ ఫండ్స్లోకి వాటిల్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. 1 ఇయర్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు? ఒక యాక్సిడెంట్ అయింది, బెడ్ రెస్ట్లో ఉన్నాం, మరి ఎప్పుడు రికవర్ అవుతామో తెలియదు కదా, 3 మంత్సా 6 మంత్సా మనకు తెలియదు. ఒక 1 ఇయర్కి ప్రిపేర్ అయ్యామనుకోండి, ఇప్పుడు తొందరగా రికవర్ అయిపోతాం. మనం 1 ఇయర్కి ప్రిపేర్ కాలేదనుకోండి, ఆ బాధ వల్ల తొందరగా రికవర్ అవుతాం, డబ్బులు లేవన్న బాధ వల్ల. సగం మందికి ప్రాబ్లం ఏంటంటే టైంకి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవటమే, దానివల్ల ఇంకెక్కువ ఇదైపోతారు. డబ్బులు ఉన్నాయనుకోండి ఏ ప్రాబ్లం రాదు. ఈ జనరేషన్లో ఎక్కువ షుగర్లు, బీపీలు వస్తున్నాయని చెప్పేసి అంటారు. దానికల్ల కారణం ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్డు, వాళ్ళు పీల్చే గాలి, వాళ్ళు పడే టెన్షన్ అని అంటారు. యాక్చువల్ కాజ్ ఏంటి అని అంటే మన ఇంట్లో ఉండే డబ్బులు ప్రాబ్లమే. మనం పని చేస్తున్నా అదే ఆలోచిస్తాం, బండి తోలినా అదే ఆలోచిస్తాం, ఫ్రెండ్స్తో మాట్లాడినా అదే మాట్లాడతాం. అసలు స్ట్రెస్ మొత్తానికి కారణమే అప్పులు. ఒక ఫండ్ ఇట్లుంది అని ఒక ధైర్యం ఉంటుంది చూసారా, ప్రశాంతంగా రాత్రి నిద్రపడుతుంది. ఒక ముద్ద లోపలికి వెళ్తే తిన్న దొరుకుతుంది, ఏ హెల్త్ ఇష్యూస్ రావు.